సుప్రీంకోర్టు నీట్ అంశం మీద విచారించే ముందు వాళ్ళకి ఏదైతే ఆ, ఆ, ఏ ఏ పరీక్షా కేంద్రాల వారీగా రిజల్ట్ వెల్లడించమని చెప్పింది. ఇప్పుడు కొత్తగా ఇంకోటి బయటపోయింది. 4,000 మందికి 600 పైగా మార్కులు వచ్చినాయి అంటూ అందరూ రాజస్థాన్లోని సీకర్ పరీక్షా కేంద్రంలో వాళ్ళే. రాజస్థాన్లోని సీకర్లో వివిధ పరీక్షా కేంద్రాల్లో నీట్ యూజీ 2024 రాసిన విద్యార్థులు 2,000 మందికి 650కి పైగా మార్కులు వచ్చినాయి. 600కు పైగా మార్కులు సాధించిన వాళ్ళ సంఖ్య 4,000కు పైగా ఉంది. ఈ నగరంలో ప్రతి పరీక్షా కేంద్రం నుంచి కనీసం 75 మంది విద్యార్థులకి 600కు పైగా మార్కులు వచ్చినాయి. కొన్ని కేంద్రాల్లో అయితే ఈ సంఖ్య 150 దాకా ఉంది. శనివారం ఎన్డీఏ నగరాలు పరీక్షా కేంద్రాల వారీగా ఎన్టీఏ విడుదల చేసినటువంటి విశ్లేషణలో ఈ విషయం వెల్లడైంది. సీకర్లో మొత్తం 27,000 మందికి పైగా విద్యార్థులు నీట్ యూజీ 2024 హాజరైతే 4,200 మందికి పైగా విద్యార్థులు 600కు పైగా మార్కులు సాధించారు. అక్కడే ఆరావళి పబ్లిక్ స్కూల్లో 942 మంది పరీక్ష రాస్తే వాళ్ళలో 90 మందికి 600కు పైగా మార్కులు వచ్చినాయి. 7గురికి 700 దాటినాయి. రాజ్కోట్లోని స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్కే యూనివర్సిటీ కేంద్ర పరీక్ష రాసిన వాళ్ళలో 240 మందికి పైగా విద్యార్థులకు 600కు పైగా మార్కులు వచ్చినాయి. 145 మందికి అయితే 650 నుంచి 700 మధ్యన మార్కులు వచ్చినాయి. ఓ విద్యార్థికి 720కి 720 వచ్చినాయి. ఇప్పుడు వీటికి సంబంధించి ఏం చేయాలన్నది కోర్టు తేల్చాలి.